నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు దర్శనానికి? బోయినపల్లి నుంచి. బోయినపల్లి నుంచి. అంటే ఏ ఏ టైంకి వచ్చారు? పొద్దున 10 o'clock. 10 o'clock. దర్శనం ఎలా జరిగింది ఏంటి? బాగానే అయింది. మంచిగా ఉన్నాయా సౌకర్యాలంతా? ఏమన్నా ఇబ్బందులు పడ్డారా క్యూలో నిలబడ్డం కానీ లడ్ల దగ్గర కానీ ఏమన్నా? ఏం లేదు, ఓకే అన్ని. మంచిగానే ఉంది ఓకే. సౌకర్యాలంతా ఆ. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే డైరెక్ట్గా తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అట్లనే ఉండు, సేమ్ గాడ్. అట్లానే ఉన్నాడు. అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ వచ్చి దర్శించుకున్నా కూడా 2 పర్లేదు. times 2 visits అయింది మేము మినీ తిరుపతి. ఇప్పుడు కూడా ఓకే, మంచిగా ఉంది. ప్రతి ముక్కోటి ఏకాదశికి వస్తూనే ఉంటారు? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం వచ్చారు. ఓకే, ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి దేవుని హ్యాపీ, చూసిన తర్వాత? హ్యాపీ. హ్యాపీ. ఏమనిపించింది మనసులో దేవుని చూసిన వెంటనే? కోరుకున్నది నెరవేరితే ఇంకా మంచిదే ఇక. ఓకే, కోరుకున్నారైతే. ఉపవాసం ఉంటున్నారా? లేదు. లేదు, ఉండట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా దర్శనానికి? ఫిలింనగర్ ఫిలిం నగర్ నుంచి వస్తున్నారు. ఏ టైంకి వచ్చారు దర్శనానికి? గంట అయింది. గంట అయింది. ఓకే, ఎలా జరిగింది దర్శనం అంతా? మంచిగానే ముక్కున్నారా దేవుణ్ణి? మంచిగా మొక్కు. ఎలా అనిపిస్తుంది దేవుణ్ణి కలర్ చూసారు కదా, ఒక మినిట్ వరకు, ఒక నిమిషం వరకు చూసారు కదా? మంచిగా అనిపి చాలా మంది ఏమంటున్నారంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటారు కదా, ఆయన్ని చూసినట్లు అనిపిస్తుంది అంటారు. మీకేమనిపిస్తుంది? అట్లే అనిపిస్తుంది. ఉపవాసం ఉంటున్నారా? ఉంటున్నారా? ఓకే ఓకే. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫిలిం నగర్ మేడం. ఫిలిం నగర్. ఓకే, ఏ టైంకి వచ్చారు? మేము 12కి వచ్చాం మేడం. వాళ్ళకి వచ్చారు. ఓకే, ఎలా జరిగింది దర్శనం? దర్శనం బాగా జరిగింది, లోపల కూడా చాలా బాగుంది. ఓకే, ఫెసిలిటీస్ కానీ ఏమన్నా మంచిగా ఉన్నాయా? వాటర్ కానీ లేదంటే లైన్లో చూసుకోవడం కానీ? బాగున్నాయి మేడం, బాగున్నాయి మేడం. ఎటువంటి ఇబ్బంది లేదు? ఎటువంటి ఇబ్బంది లేదు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగుంది. ఎలా అనిపిస్తుందమ్మా దేవుణ్ణి? చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది మేడం. ఓకే, ప్రతి ముక్కోటి ఏకాదశికి వస్తున్నాయి? వస్తాం మేడం, బ్రహ్మోత్సవాలకి వస్తాం. ఇక్కడే మేడం మా ఇల్లు అయితేనే వస్తాం, బ్రహ్మోత్సవాలకి వస్తాం. చాలా బాగా జరుగుతుంది, ఏమన్నా పూజలు బాగా జరుగుతాయి ఇక్కడ. ఉపవాసం ఉన్నారా మరి? ఉన్నాం మేడం. ఓకే, అంటే ముక్కోటి ఏకాదశి అంటే ఒక ప్రత్యేకమైంది ఒక టన్ను ఉంటుంది కదా, సో అదేమంటారు మరి? ముక్కోటి ఏకాదశి అంటే ఆ రోజు భోజనం చేయకుండా ఉంటే మంచిది. మరి ఎవరి ఇష్టం వాళ్ళు మేడం. ఓకే, ఉపవాసం ఉంటే మంచిదని. మంచిది. ఓకే, కోరికలు ఏమైనా కోరుకున్నారా? కోరుకున్నాం మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.